బెదిరిస్తారు, భయపెడతారు, లోపలేస్తారు, కేసులు పెడతారు, 3 నెలలు లోపల ఉంటామన్నారు. కార్యకర్తలు మీకే ఇది నేను చెప్తుంది. మీకు ఎందుకు ఇదంతా అసలు? మనకెందుకు వచ్చింది దొరత? నీకేమైనా రూపాయి ఉపయోగం ఉందా? చెప్పుకోవడానికి తప్ప నేను ఆ పార్టీ ఈ పార్టీ అని. మనకి ఇంట్లో ఉన్న పరిస్థితి అంతంత మాత్రం. మన కుటుంబం, మన పిల్లలు, మన ఆర్థిక పరిస్థితి, మన ఉద్యోగం, ఇదే మన జీవితం. ఇది కాకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని మనం ఎగరేసుకుంటూ వెళ్తే వాళ్ళు కూడా ఎగరేసుకుంటూ తనుకెళ్తారు. తనుకెళ్తే ఏమవుద్ది? నష్టపోయేది ఎవరు? మన కుటుంబం, మన పిల్లలే నష్టపోతారు. కాబట్టి మన స్థాయి వాళ్ళకి ఎన్నికలు వచ్చినప్పుడు నీకు అభిమానం ఉంటే వెళ్ళి ఓటేయండి. కానీ దాన్ని ఒళ్ళంతా పూసుకొని రోడ్లు ఎక్కేసి తిరిగితే ఏమైందంటే మన కుటుంబం రోడ్డున పడుతుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఈ రాజకీయాల నాయకులు ఎంత రెచ్చగొట్టినా మీరు దయచేసి బయటకు వెళ్ళి వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారు. ఇప్పుడు వాళ్ళంటే ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నోళ్ళు, వాళ్ళ మీద కేసులున్నా కోర్టులతో వాదించడానికి వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళకి ఆ న్యాయవాదులు ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా. కానీ ఈ కింద స్థాయి కార్యకర్తలకి ఎవడ పట్టించుకునే నాదుడు ఉండడు. మళ్ళీ నువ్వే వార్డు కౌన్సిలర్ దగ్గరికో లేకపోతే కార్పొరేటర్ దగ్గరికో వెళ్ళాలి. ఆడు పట్టించుకుని మంచోడైతే పట్టించుకుంటాడు, లేకపోతే అది కూడా ఉండదు. ఎందుకు మనకు ఈ బతుకు అవసరమా? మనం ఏదో ఇంటికాడ మనం చేసుకునే పని ఒక 100 రూపాయలు 1000 రూపాయలు సంపాదించుకున్నామా, మన బిడ్డలను సంతోషంగా చూసుకున్నామా, ఏదో వారానికి ఒక సినిమాకి వెళ్ళామా, లేదా ఇంటిళ్ళ పాది అందరం కలిసి ఒక బిర్యానీ చేయించుకొని తిన్నామా అనేటట్టు ఉండాలి. కానీ మనకెందుకు వచ్చిన రాజకీయాలు? ఎవరైనా సరే నేను చెప్తుంది, ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, ఎవరైనా సరే మీకు అభిమానం ఉంటే ఎన్నికల సమయాల్లో వెళ్ళి ఓటేయండి. అంతేగాని ఆ కేసులు పెట్టించుకోవటం ఎందుకు, ఆ బెదిరింపులు ఎందుకు, ఆ ఇంట్లో వాళ్ళకి టెన్షన్లు ఎందుకు? అవన్నీ అసలు మన జీవన శైలికి కరెక్ట్ కాదు. అందులో ఇప్పుడున్న రాజకీయాలు మరీ దద్రంగా తెచ్చినాయి. ఎంత రివెంజ్ పాలిటిక్స్ అంటే. పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, నా క్యాడర్ అంతా సూపర్గా ఉన్నారంటున్నారు. పైగా ఇప్పుడేమో రెడ్ బుక్ ఓపెన్ చేసేసి కక్షపూరితగా కేసులు పెడుతున్నారన్నారు. ఎవరు రెడ్ బుక్ ఓపెన్ చేశారు? ఎవరు కక్షలు పెట్టారు? ఎవరు కేసులు పెట్టారు? ఇందులో భాగంగా ఎవరో ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఉన్నాడు, ఆయన సమర్థిస్తారు ఎవరైనా? అట్లాగా వర్ర రవీందర్ రెడ్డి ఉన్నాడు, ఎవరైనా సమర్థిస్తారా? నందిగాం సురేష్ లోపల వేశారు, మన బెయిల్ వచ్చింది, ఆయన ఒక మర్డర్ కేసులో వెళ్ళొచ్చారు. మరి వర్ర రవీందర్ రెడ్డి పోస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని ఎవరైనా సమర్థిస్తారా? బోరగడ్డ అనిల్ మాట్లాడిన తీరు ఎవరైనా సమర్థిస్తారా? సమర్థిస్తారని చెప్పండి డైరెక్ట్గా మీటింగ్లో. కక్షపూరితంగా కేసులు పెట్టింది వాళ్ళ మీద. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేసి ఉంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారినైనా సరే తీసుకెళ్ళిపోయేవాళ్ళు కదా. అలా ఎంతమందిని ఇప్పుడు బయట ఉంచారు? మరి ఫస్ట్ టార్గెటెడ్గా కొడాలి నాని, వల్లభనేని వంశీని వాళ్ళని వేయాలి. వాళ్ళని ఎక్కడ టచ్ చేయలేదు అంటే రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వలేదని అర్థం.